ప్రిన్సిపల్స్ ఆఫ్ జెనెటిక్స్లో ఫోర్త్ యూనిట్లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఈరోజు చూద్దాం. ఈ యూనిట్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే హౌ సెక్స్ ఈజ్ డిటర్మైన్డ్, సెక్స్ డిటర్మినేషన్ అనేది ఎలా చేస్తారో, ఎక్స్ప్లెయిన్ క్రోమోజోమల్ థియరీ అండ్ జెనిక్ బ్యాలెన్స్ థియరీ, 2 థియరీస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ సెక్స్ డిటర్మినేషన్ అకార్డింగ్ టు ద డార్లింగ్టన్ అండ్ మాథర్. Sex determination is the process by which a haploid egg, in some cases diploid also, comes in development properties one or other sex, male or female. ఎగ్ అనేది ఫెర్టిలైజ్ అయ్యి మేల్గా ఫీమేల్గా మారడాన్నే మనం సెక్స్ డిటర్మినేషన్ అని అంటామని శాస్త్రవేత్తలు చెప్పారండి. ఏ శాస్త్రవేత్తలు? డార్లింగ్టన్, మ్యాథర్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఎగ్ యొక్క మార్పిడిలోనే మేల్ ఫీమేల్ ఉంటుంది అనేసి చెప్పారు. ఓకేనా? ఇందులో చూసుకున్నట్టయితే సెక్స్ ఈజ్ ఏ క్యారెక్టర్ అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఆల్టర్నేటివ్స్, నేమ్లీ మేల్నెస్ అండ్ ఫీమేల్నెస్. సెక్స్ అనేది ఒక క్యారెక్టర్ అనేసి రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పారండి. అయితే అది మేల్నెస్ అండ్ ఫీమేల్నెస్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పారు. అయితే ద ఆర్గానిజం ప్రొడ్యూసింగ్ ఎగ్స్ ఆర్ నోన్ హ్యాజ్ ఫీమేల్. ఏ ఆర్గానిజం అయితే ఎగ్స్ అని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఫీమేల్ అంటున్నాం. ఏ ఆర్గానిజం అయితే స్పెర్మ్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని ఏమంటున్నాం? మేల్ అంటున్నాం. ఓకేనా? The sex behaves as the Mendelian character. It follows a Mendelian's law of inheritance. సెక్స్ అనేది ఒక మెండెలియన్ క్యారెక్టర్గా కన్సిడర్ చేసి మెండెలియన్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ని, మెండెలియన్ రూల్స్ని, లాస్ని ఫాలో అవుతుంది. సెక్స్ ఆఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ డిటర్మైన్డ్ బై ద మెనీ ఫ్యాక్టర్స్. ఒక సెక్స్ నిర్ధారణ అనేది అనేక రకాలైన ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. జెనెటికల్ ఫ్యాక్టర్, మార్ఫలాజికల్ ఫ్యాక్టర్, సైటలాజికల్ ఫ్యాక్టర్, ఫిజియలాజికల్ ఫ్యాక్టర్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆల్సో డిటర్మైన్ ద సెక్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సెక్స్ అని నిర్ధారించగలవండి. ఏ ఫ్యాక్టర్స్? జెనెటికల్ ఫ్యాక్టర్స్, మార్ఫలాజికల్ ఫ్యాక్టర్స్, అలానే సైటలాజికల్ ఫ్యాక్టర్స్, ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా సెక్స్ని డిటర్మైన్ చేస్తాయి. అందులో ఫస్ట్ది మనం చూద్దామండి, మోస్ట్ ఇంపార్టెంట్, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. క్రోమోజోమ్స్ని ఆధారంగా తీసుకొని సెక్స్ని మేలా ఫీమేల్ అని ఎలా నిర్ధారిస్తాం? ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ థియరీ, మీరు కరెక్ట్గా వినాలి. అకార్డింగ్ టు దిస్ థియరీ ద క్రోమోజోమ్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ టు డిటర్మైన్ ద సెక్స్. క్రోమోజోమ్ని మెయిన్ ఫ్యాక్టర్గా తీసుకొని సెక్స్ అని నిర్ధారించడం అనమాట. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ద మిస్ స్టీవెన్స్ ఇన్ 1905 అండ్ సపోర్టెడ్ బై ద బ్రిడ్జెస్ అండ్ స్మిత్. బ్రిడ్జెస్ అలాగే గోల్డ్ స్మిత్ అనే శాస్త్రవేత్తలు ఈ యొక్క సెక్స్ డిటర్మినేషన్ థియరీ, క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ థియరీని ఏం చేశారంటే ప్రపోజ్ చేశారు. In great majority of organisms, chromosomes plays a major role in determination of the sex. Chromosomes అనేవి చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తుందండి సెక్స్ డిటర్మినేషన్లో. ద క్రోమోజోమ్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ డిస్టింగ్విష్డ్ ఇంటూ టూ టైప్స్గా వాటిని డిస్టింగ్విష్ చేశారు. ఒకటి ఆటోజోమల్ క్రోమోజోమ్స్, ఇంకోటి సెక్స్ క్రోమోజోమ్స్. ఆటోజోమల్ క్రోమోజోమ్స్కి వచ్చాక దీస్ ఆర్ కన్సర్న్డ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొమాటిక్ క్యారెక్టరిస్టిక్స్ని డెవలప్ చేసేది ఆటోజోమల్ క్రోమోజోమ్స్. సెక్స్ క్రోమోజోమ్స్ విషయానికి వచ్చాక సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ దోస్ క్రోమోజోమ్స్ విచ్ కంట్రోల్ ద సెక్స్ ఆఫ్ ఇండివిజువల్స్. ఏదైతే సెక్స్ క్యారెక్టరిస్టిక్స్ని కంట్రోల్ చేస్తుందో దాన్ని సెక్స్ క్రోమోజోమ్స్ అంటున్నాం. అండ్ దీస్ ఆర్ ఆల్సో నోన్ హ్యాజ్ ఆడ్ క్రోమోజోమ్స్ ఆర్ XY క్రోమోజోమ్స్ ఆర్ డిసైడెడ్ ద సెక్స్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్. దీన్ని ఆడ్ క్రోమోజోమ్స్ అంటున్నారు, XY క్రోమోజోమ్స్ అంటున్నారు. అండ్ డిసైడ్ ద సెక్స్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ యొక్క సెక్స్ని నిర్ధారించే క్రోమోజోమ్స్ అని కూడా వీటిని పిలుస్తున్నారు. ఓకేనా? అయితే వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ని ఇంట్రడ్యూస్ చేశాడు సెక్స్ క్రోమోజోమ్స్లో. అందులో ఫస్ట్ మెథడ్ ఆఫ్ క్రోమోజోమ్ ఆర్ ఫస్ట్ కేస్ మనం చూసుకున్నట్టయితే XX అండ్ XY, ఫిమేల్ హోమోజైగోసిస్, మేల్ హెట్రోజైగోసిస్. XX అంటే సేమ్ క్రోమోజోమ్స్ 2 Xలు కలిగి ఉన్నాయి, హోమోజైగోసిస్, ఫిమేల్ హోమోజైగోసిస్. XY 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, హెటిరోజైగోసిస్. ఓకేనా? హోమోజైగోసిస్, హెటిరోజైగోసిస్, 2 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనమాట. XX అంది హోమోజైగోసిస్, XY అంది హెటిరోజైగోసిస్. ఇక్కడ XX ఫీమేల్ని రిప్రజెంట్ చేస్తుంది, XY మేల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఇన్ గ్యామటోజెనిసిస్ ఫీమేల్స్ ప్రొడ్యూస్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఓవా విత్ హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ విత్ ఓన్లీ X క్రోమోజోమ్. ఫీమేల్స్లో XX కలిగి ఉంటుందండి క్రోమోజోమ్స్. వాటి యొక్క ఎగ్స్లో ఏముంటుందంటే కేవలం X అనే క్రోమోజోమ్ మాత్రమే కలిగి ఉంటాయి. ఎగ్స్లో అన్ని X క్రోమోజోమ్స్ మాత్రమే కలిగి ఉంటాయి. అయితే నెక్స్ట్ మనం మేల్స్లో చూసుకున్నట్టయితే మేల్స్ హౌఎవర్ ప్రొడ్యూస్ 2 టైప్ ఆఫ్ స్పెర్మ్స్.
విత్ హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్స్. మేల్లో ఏమున్నాయండి క్రోమోజోమ్స్ అక్కడ చెప్పాం, XY అని చెప్పాం. XYలోని 55% ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, అండ్ అదర్ 50% ఎక్స్ క్రోమోజోమ్ అండ్ 50% స్పెర్మ్ కంటెంట్స్ వై క్రోమోజోమ్స్ కలిగి ఉంటాయి. ఫీమేల్లో అయితే ఎక్స్ అన్నీ కూడా ఎక్స్ క్రోమోజోమ్స్తో కలిగి ఉంటాయి. మేల్లోకి వచ్చాక స్పెరమ్స్లో 50% స్పెరమ్లకి ఎక్స్ అనే క్రోమోజోమ్ కలిగి ఉంటే రిమైనింగ్ 50% స్పెరమ్స్కి వై అనే క్రోమోజోమ్ కలిగి ఉంటుంది. ఓకేనా? అయితే ఒకసారి మనం ఎలా ఏర్పడుతుంది, ఎలా అసలు మేల్ ఫీమేల్ ఎలా ఏర్పడుతున్నాయి? XX అంటే ఫీమేల్, XY అంటే మేల్ అన్నారు కదా. అయితే ఫీమేల్స్లో ఉండే ఎగ్స్ అన్నీ కూడా ఎక్స్ అనే క్రోమోజోమ్ కలిగి ఉంటాయి. మేల్లో కలిగి ఉండే స్పెరమ్స్ అన్నీ కూడాను 50% ఎక్స్ అనే క్రోమోజోమ్తో 50% వై అనే క్రోమోజోమ్స్తో కలిగి ఉంటున్నాయి. ఎలా ఆఫ్ స్ప్రింగ్స్ ఏర్పడుతున్నాయి, మేల్ ఫీమేల్ అనేది ఎలా నిర్ధారించడం జరుగుతుంది, ఎలా ఏర్పడుతున్నాయి అంటే ఒకసారి ఇది చూడండి. If a sperm carrying a X chromosome fuse with the eggs results a female. ఒకవేళ స్పెర్మ్ అంది ఎక్స్ క్రోమోజోమ్ కలిగి ఉండే స్పెర్మ్ మళ్ళీ ఎగ్తో ఫ్యూజ్ అయితే, ఎక్స్ కలిగి ఉండే ఎగ్తో ఫ్యూజ్ అయితే XX ఏర్పడుతుంది, ఫీమేల్ ఏర్పడుతుంది. ఇఫ్ ఎ స్పెర్మ్ క్యారింగ్ ఏ వై క్రోమోజోమ్, స్పెర్మ్కి వై క్రోమోజోమ్ కలిగి ఉంది, అది వెళ్ళి ఎగ్ని ఫెర్టిలైజ్ చేసింది అనుకోండి, అప్పుడు XY ఏర్పడుతుంది క్రోమోజోమ్. ఎందుకంటే ఎగ్స్లో కేవలం ఎక్స్ అనే క్రోమోజోమ్ మాత్రమే కలిగి ఉంటుంది, స్పెర్మ్స్లో మాత్రమే ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ కలిగి ఉన్నాయి. ఎక్స్ కలిగి ఉండే స్పెర్మ్ వెళ్ళి ఫ్యూజ్ అయితే XX ఏర్పడి ఫీమేల్ ఏర్పడుతుంది. వై కలిగి ఉండే స్పెర్మ్ వెళ్ళి ఫ్యూజ్ అయితే XY ఏర్పడి మేల్ అంది ఫామ్ అవుతుంది. This is the basic plan of determination of sex in many of animals. ఎగ్జాంపుల్ డార్సోఫిలా మ్యాన్లోని ఈ టైప్ ఆఫ్ క్రాసింగ్స్ జరుగుతాయి. ఎగ్జాంపుల్ ఎవరంటే డార్సోఫిలా మెలాంగాస్టర్ అనే ఇన్సెక్ట్. అలానే మ్యాన్లోని XY టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ జరుగుతుంది. దాన్ని ఒకసారి క్రాస్ రూపంలో చూద్దామండి. క్రాస్ రూపంలో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇదిగోండి మేల్. ఫీమేల్లో XX అనే క్రోమోజోమ్ కలిగి ఉంటుంది, మేల్లో XY అని కలిగి ఉంటుంది డార్సోఫిలాలోని. అలాగే మ్యాన్లో గోటును ఎగ్జాంపుల్. ఓకేనా? అయితే ఇందులో మనం చూసుకున్నట్టయితే XX అంది ఫీమేల్లో కలిగి ఉంది. ఫీమేల్లో ఎక్స్ కలిగి ఉండే వావమ్స్ మాత్రమే కలిగి ఉన్నాయి. మేల్లో ఎక్స్ కలిగి ఉండే స్పెరమ్స్ కలిగి ఉన్నాయి, అండ్ వై కలిగి ఉండే స్పెరమ్స్ కలిగి ఉన్నాయి. అయితే ఎక్స్ కలిగి ఉండే ఎగ్స్ గమెట్స్ ఇలా ఏర్పడ్డాయి, వై కలిగి ఉండే గమెట్స్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒకసారి ఇక్కడ రాస్తాను. ఇది పేరెంట్ జనరేషన్ నుండే క్రోమోజోమ్స్, వాటి యొక్క గమెట్స్, వాటికి ఏర్పడుతున్న F1 జనరేషన్ ఆఫ్ స్ప్రింగ్స్, వాటి యొక్క ఆఫ్ స్ప్రింగ్స్. ఓకే, ఇది చూడండి ఒకసారి. XX XY. ఓకే, ఇందులో XX గమెట్స్ కలిగి ఉండే వావమ్స్ ఏర్పడ్డాయి. ఎక్స్ కలిగి ఉండే 50% స్పెరమ్స్, వై కలిగి ఉండే 50% స్పెరమ్స్. ఒకవేళ ఎక్స్ కలిగి ఉండే 50% స్పెరంలో కలిగి ఉండే స్పెర్మ్ వెళ్ళి ఎక్స్ కలిగి ఉండే ఎగ్తో ఫెర్టిలైజ్ అయింది అనుకోండి, XX ఏర్పడుతుంది, ఫీమేల్ ఏర్పడుతుంది. క్రోమోజోమ్ వై కలిగి ఉండే స్పెర్మ్ వెళ్ళి ఎగ్తో ఫ్యూజ్ అయితే XY ఏర్పడుతుంది, మేల్ ఏర్పడుతుంది. ఈ రకంగా డార్సోఫిలా మ్యాన్లోనే సెక్స్ డిటర్మినేషన్ అనేది జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు XX XY మెథడ్ చూసాం మ్యాన్ డార్సోఫిలాలో. ఇప్పుడు XX XO మెథడ్. ఓకే, XX XO మెథడ్లో ఫీమేల్ ఫీమేల్ అంది హోమోజైగోసిస్గా ఉంటుంది. అంటే ఫీమేల్లో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ హోమోజైగోసిస్ కలిగి ఉంది, అండ్ మేల్లో హెటిరోజైగోసిస్ XO కలిగి ఉంది. ఇన్ సమ్ ఇన్సెట్స్ అయితే ఈ ప్యాటర్న్ ఎక్కడ జరుగుతుందండి? ఇప్పుడు XX XY మెథడ్ అనేది మ్యాన్లో జరుగుతుంది, డార్సోఫిలాలో జరుగుతుంది అని చెప్పాను. అయితే XX XO క్రోమోజోమ్స్ ఎందులో కలిగి ఉంటాయి? ఇన్సెట్స్లో కలిగి ఉంటాయి. మీరు ఇవి కరెక్ట్గా గుర్తించాలి. ప్రతి మెథడ్కి అవి ఎందులో కలిగి ఉన్నాయి ఆ క్రోమోజోమ్స్ మీరు రాయాలి. XX XY మెథడ్ అయితే డార్సోఫిలా మ్యాన్, XX XO మెథడ్ అయితే ఇన్సెట్స్. ఫీమేల్ పొసెస్ 2 ఎక్స్ క్రోమోజోమ్స్, ఫీమేల్కి 2 ఎక్స్ క్రోమోజోమ్లు కలిగి ఉంటాయి, మేల్ ఓన్లీ 1 ఎక్స్ క్రోమోజోమ్ కలిగి ఉంది. దేర్ ఈజ్ నో వై క్రోమోజోమ్స్ ఇన్ మేల్లో ఎలాంటి వై క్రోమోజోమ్స్ లేవు. ద మేల్ సెక్స్ క్రోమోజోమ్స్ కంపోజిషన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై XO, అందుకే దాన్ని XOగా రిప్రజెంట్ చేశారు. మేల్ చూడండి XOగా రిప్రజెంట్ చేశారు, ఫీమేల్ని XXగా రిప్రజెంట్ చేశారు.
50% ఆఫ్ స్పెర్మ్స్ రిసీవ్ సెక్స్. ఇందులో XO ఉంది కదా, 50% ఎక్స్ని రిసీవ్ చేసుకుంటాయి క్రోమోజోమ్స్, అండ్ అదర్ 50% డివైడ్ సెక్స్కి ఓ క్రోమోజోమ్స్ కలిగి ఉంటాయి. ఓ అంటే యాబ్సెన్స్ ఆఫ్ వై క్రోమోజోమ్, అక్కడ ఓగా మెన్షన్ చేసాం. అండ్ ద కంటెన్స్ ఓన్లీ హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ ఆటోజోమ్స్ కలిగి ఉంటాయి. ద మెకానిజం ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ సెక్స్ గివెన్ బిలో. అయితే దీంట్లో క్రాసింగ్ ఎలా జరుగుతుంది, దీని యొక్క క్రాసింగ్ని మనం ఆల్రెడీ రాసి చూపించాం. ఇగోండి ఇన్సెట్స్లో ఇది ఫీమేల్ అనమాట. ఓకే, చూడండి, ఇది ఫీమేల్, ఇది మేల్. ఆల్రెడీ పైన ఉన్నాయి చూడండి, మేల్ ఇన్సెట్స్లో. అయితే వీటి యొక్క గమెట్స్ XX కలిగి ఉండే గమెట్స్ ఓవమ్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది ఫీమేల్. ఈ గమెట్స్లో XX కలిగి ఉండే ఓవమ్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ మేల్లో మాత్రం ఏం జరుగుతుందండి, మేల్లోని X కలిగి ఉండే స్పెర్మ్లు రిలీజ్ అవుతున్నాయి 50%, O కలిగి ఉండే స్పెర్మ్లు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే X కలిగి ఉండే స్పెర్మ్ వెళ్ళి ఎగ్తో ఫ్యూజ్ అయితే XX ఫీమేల్ ఏర్పడుతుంది. ఓ కలిగి ఉండే యాబ్సెన్స్ ఆఫ్ వై క్రోమోజోమ్ కలిగి ఉండే స్పెర్మ్ వెళ్ళి ఎగ్తో ఫ్యూజ్ అయితే XO ఫామ్ అవుతుంది. ఫీమేల్ మేల్ అనేది ఈ రకంగా ఏర్పడుతున్నాయండి XX XO మెథడ్ ఇన్సెట్స్లో. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఇంకోటి చూసుకున్నట్టయితే XY XX టైపు. ఇన్ బర్డ్స్ ముఖ్యంగా ఇది ఎందులో ఏర్పడుతుందండి, బర్డ్స్లో. ముందు చెప్పుకుంది XX XO ఇన్సెట్స్లో, XX XY టైపు బర్డ్స్లో. ఫీమేల్ ప్రొడ్యూసెస్ 2 kinds ఆఫ్ వావా. ఫీమేల్స్లో 2 kind ఆఫ్ వావ్స్, ఎందుకంటే ఫీమేల్ హెటిరోజైగస్ క్రోమోజోమ్స్, ఒక X ఒక Y ఫీమేల్కి కలిగి ఉంది. బర్డ్స్లో హెటిరోజైగస్ క్రోమోజోమ్స్ ఫీమేల్లో ఉంటాయి, ఒక X ఒక Y డిఫరెంట్వి. సేమ్ క్రోమోజోమ్స్ హోమోజైగస్ క్రోమోజోమ్స్ మేల్లో ఉంటాయి బర్డ్స్లో మనకు వైట్ ఆపోజిట్. అది ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు, ZZ టైప్గా కూడా మనం రాసుకోవచ్చు. ZW అంది ఫీమేల్లో ఉంటుంది, ZZ టైప్ అంది మేల్లో ఉంటుంది. హెటిరోజైగస్ హోమోజైగస్. ఇన్ బర్డ్స్ ఫీమేల్ ప్రొడ్యూస్ 2 kind ఆఫ్ వావాస్. బర్డ్స్లో 2 kind ఆఫ్ వావాస్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఒకటి X ఇంకోటి Y. ఫస్ట్ కైండ్ ఈజ్ X క్రోమోజోమ్ అండ్ ద సెకండ్ ఈజ్ Y. ద హోమోజైగోట్ సెక్స్ ఈజ్ XX అంది మేల్లో చూస్తున్నాం. ఓన్లీ ఒక్క రకమైన స్పెర్మ్లు మాత్రమే, X కలిగి ఉండే రకమైన స్పెర్మ్లు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. దిస్ టైప్ ఈజ్ డిటర్మినేషన్ ఆఫ్ నేమ్డ్ హ్యాస్ ZW ZZగా కూడా దీన్ని డిటర్మైన్ చేస్తాడు. వీటికి క్రాసింగ్ చేస్తే వాటికి తగినట్టు 50% ఫీమేల్స్ 50% మేల్స్ అప్టైన్ అవుతాయి. నెక్స్ట్ టైప్ ఏంటంటే XO XX టైప్. ఇది బటర్ఫ్లైలో మనం ముఖ్యంగా చూస్తాం, అది బర్డ్స్లో అయితే ఇవి బటర్ఫ్లైస్లో చూస్తాం. అలాగే మోత్స్ ఫీమేల్కి హెటిరోజైగస్ కలిగి ఉన్నాయి, హెటిరోజైగస్ గమెట్స్ ఫీమేల్లో కలిగి ఉన్నాయి. సింగిల్ X క్రోమోజోమ్ ఉంటుంది అండ్ సెక్స్ క్రోమోజోమ్ కాంపోజిషన్ ఆఫ్ XO ఫీమేల్లో ఉంటుంది. 2 kind ఆఫ్ ఎగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, వన్ విత్ X క్రోమోజోమ్ అండ్ అదర్ వితౌట్ ఎనీ సెక్స్ క్రోమోజోమ్. ఇంకోటి ఎలాంటి సెక్స్ క్రోమోజోమ్ లేకుండా పుడుతుంది, ఒకటి X క్రోమోజోమ్తో ఇంకోటి ఎలాంటి సెక్స్ క్రోమోజోమ్ లేకుండా. అదే మేల్స్ చూసుకున్నట్టయితే హోమోజైగస్ క్రోమోజోమ్స్ మేల్లో ఉన్నాయి, XX టైప్. ఇందులో ఓన్లీ ఒక కైండ్ ఆఫ్ స్పెర్మటోజోమ్ X అనే క్రోమోజోమ్ కలిగి ఉండే స్పెర్మ్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఓకేనండి, మొత్తం 4 మెథడ్స్ మనం సెక్స్ క్రోమోజోమ్స్లో చెప్పుకున్నాం. ఓకేనా, ఈ రకంగా XO XX టైప్కి ఈ రకంగా చూసుకోండి. మేల్లోని XO ఉంది, కేవలం X అనే క్రోమోజోమ్ మాత్రమే కలిగి ఉండే స్పెర్మ్స్, O అనే క్రోమోజోమ్ కలిగి ఉండే స్పెర్మ్స్ ఉత్పత్తి అవుతున్నాయి. ఈ రకంగా ఫ్యూజ్ అయ్యి మేల్ అండ్ ఫీమేల్ అంది అప్టైన్ అవుతుంది. ఇది సెక్స్ డిటర్మినేషన్ ఇన్ క్రోమోజోమ్ థియరీని ఉపయోగించుకొని సెక్స్ డిటర్మినేషన్. అర్థమైంది కదా. దీని తర్వాత నెక్స్ట్ ఏం అడిగాడండి, జెనిక్ బ్యాలెన్స్ థియరీని కూడా అడిగాడు. ఇప్పుడు ఒకసారి జెనిక్ బ్యాలెన్స్ థియరీ చూద్దాం. జెనిక్ బ్యాలెన్స్ థియరీ, క్రోమోజోమల్ థియరీ ఒకటి, జెనిక్ బ్యాలెన్స్ థియరీ ఒకటి అడిగాడు. సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటి, అందులో క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటి, జెనిక్ బ్యాలెన్స్ థియరీ అంటే ఏంటి అని క్వశ్చన్ అడిగాడు. సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటో చెప్పాం, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ చెప్పి దానికి 4 టైప్స్ చెప్పాము. బర్డ్స్లోని, మౌత్స్లోని, బటర్ఫ్లైస్లోని, మ్యాన్ అండ్ డార్సోఫిలాలో ఎలాగవుతుందో చెప్పాము క్రోమోజోమ్స్. ఇప్పుడు ఏంటంటే జెనిక్ బ్యాలెన్స్ థియరీ. దిస్ థియరీ వాజ్ ఫార్ములేటెడ్ బై ద క్లేవెన్ బ్రిడ్జెస్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క థియరీని ప్రపోజ్ చేశారండి 1926లో. అకార్డింగ్ టు దిస్ థియరీ, సెక్స్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద రివిలెంట్ నెంబర్ ఆఫ్ X క్రోమోజోమ్స్
అండ్ ఆటోజోమ్స్. సెక్స్ని ఎలా డిటర్మినేట్ చేస్తామండి? నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ మీద అలాగే ఆటోజోమ్స్ మీద దీన్ని డిటర్మినేట్ చేస్తాం. ఇట్ ఈస్ ద యాక్చువల్ రేషియో బిట్వీన్ ఎక్స్ క్రోమోజోమ్, నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్కి అలాగే ఆటోజోమ్స్ని డిటర్మినేట్ చేసి ఒక రేషియో వస్తుంది. ఆ రేషియోని ఆధారంగా తీసుకొని ఏ సెక్స్ అంది మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట జెనిక్ బ్యాలెన్స్ థియరీలో. ద ఎక్స్ క్రోమోజోమ్ క్యారీస్ ఎ ఫీమేల్ స్టిమ్యులేటింగ్ జీన్స్. ఎక్స్ క్రోమోజోమ్స్లో ఫీమేల్ స్టిమ్యులేటింగ్ జీన్స్ కలిగి ఉంటున్నాయి. ఆటోజోమ్స్ ఏలోని ఏం క్యారీ అవుతుంది? మేల్ని స్టిమ్యులేట్ చేసిన జీన్స్ అనేవి క్యారీ అవుతున్నాయి. దేర్ ఈజ్ నో సెక్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ జీన్స్ ఇన్ వై క్రోమోజోమ్. ఎలాంటి సెక్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ జీన్స్ అనేవి వై అనే క్రోమోజోమ్లో కలిగి ఉండవు అనమాట. ఎక్స్ అనే క్రోమోజోమ్లో ఫీమేల్ స్టిమ్యులేటింగ్ జీన్స్ కలిగి ఉంటున్నాయి. ఆటోజోమ్స్లో క్యారీస్ ఏ మేల్ స్టిమ్యులేటింగ్ జీన్స్ అనేవి కలిగి ఉంటున్నాయి. సో X/A అనే క్యాలిక్యులేషన్ ద్వారా ఈ జెనిక్ బ్యాలెన్స్ థియరీ చేస్తారు. ఒకసారి అది చూద్దాం. చూడండి, హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ ఆటోజోమ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై సింగిల్ స్మాల్ n బై ఏ హ్యాప్లాయిడ్ సెట్. అదే డిప్లాయిడ్ సెట్ ఆఫ్ ఆటోజోమ్స్కి 2n అనేది వస్తుందండి. ద సెక్స్ ఆఫ్ యానిమల్స్ ఈ డిటర్మైన్డ్ బై ద రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ ఆటోజోమ్స్. నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ బై నెంబర్ ఆఫ్ హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ ఆటోజోమ్స్ని డివైడ్ చేస్తే ఒక రేషియో వస్తుంది. ఆ రేషియో బట్టే జెనిక్ బ్యాలెన్స్ థియరీ అంటున్నాము. దాన్ని బట్టే మనం మేల, ఫీమేల, మెటా ఫీమేల, సూపర్ ఫీమేల్ అంది, ఇంటర్సెక్స్ అంది తెలియజేస్తామన్నమాట. అయితే ఎలా డిటర్మైన్ చేస్తున్నారు? ఇదిగోండి, నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఎక్స్ బై నెంబర్ ఆఫ్ హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ ఆటోజోమ్స్ NA. ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించుకొనే ఏం చేస్తున్నారండి? ఈ ఫార్ములాని మనం ఉపయోగించుకొనే అక్కడ క్యాలిక్యులేషన్ అది చేసి రేషియోని రాబెడతామన్నమాట. ఇఫ్ ద సెక్స్ ఇండెక్స్ ఈజ్ 1, ఒకవేళ X/A నెంబర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ అనేవి 2/2 వచ్చి, నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ 2 వచ్చి, నెంబర్ ఆఫ్ ఆటోజోమ్స్ అనేవి 2 వచ్చాయి అనుకోండి, అప్పుడు 1 వస్తుంది రేషియో. అలా 1 వస్తే ద ఇండివిజువల్ డెవలప్ ఇంటూ ఫీమేల్. అలా 1 వస్తే ఫీమేల్గా మారుతుంది. ఇప్పుడు సెక్స్ ఇండెక్స్ ఈ 0.5 ఈ డెవలప్స్ ఇంటూ మేల్. అది ఒక 0.5 వచ్చింది అనుకో రేషియో, మేల్గా మారుతుంది. ఒక 0.67 వచ్చింది అనుకోండి ఇంటర్సెక్స్. ఒకవేళ రేషియో అబోవ్ 1.5 వస్తే సూపర్ ఫీమేల్. ద రేషియో అంది బిలో 0.5, 0.33 వస్తే సూపర్ మేల్. ఓకే, అయితే దీన్ని ఒక టేబుల్ రూపంలో మనం చూద్దాం. చూడండి, నెంబర్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్స్ 3, నెంబర్ ఆఫ్ హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ ఆటోజోమ్స్ 2 ఉన్నాయనుకో, 3/2 చేస్తే అంత వచ్చింది, 1.5 వచ్చింది. అప్పుడు ఫినోటైపిక్ క్యారెక్టర్ సూపర్ ఫీమేల్ ఏర్పడుతుంది. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ట్రిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ డార్సోఫిలా, ఇదంతా కూడా ఎందులో నుండి చెక్ చేశారు? ఈ సెక్స్ డిటర్మినేట్ జెనిక్ బ్యాలెన్స్ని ఉపయోగించి డార్సోఫిలా మెలంగాస్టర్లో చెక్ చేశారు. ట్రిప్లాయిడ్ నెంబర్లో ఏం ఏర్పడుతుంది? 3 క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఎక్స్ క్రోమోజోమ్స్, 3 ఆటోజోమ్స్ ఉన్నాయి, 3/3 1 వచ్చింది ఫీమేల్. 1 వస్తే ఏమని చెప్పాం? ఫీమేల్ అని చెప్పాం. 4 ఎక్స్ క్రోమోజోమ్స్, 4 ఆటోజోమ్ సెట్స్, అప్పుడు 1 వచ్చింది రేషియో ఫీమేల్. 2 క్రోమోజోమ్స్, 3 ఆటోజోమల్ సెట్స్, 0.67 ఇంటర్సెక్స్. 1 క్రోమోజోమ్, 2 ఆటోజోమల్ సెట్స్, 0.5 మేల్. 1 క్రోమోజోమ్, 3 ఆటోజోమల్ సెట్స్, 0.33 సూపర్ మేల్. 2 క్రోమోజోమ్స్ ఎక్స్ క్రోమోజోమ్స్, 4 ఆటోజోమ్స్, 0.5 మేల్. ఈ రకంగా ఇక్కడ వచ్చిన రేషియోస్ X/A రేషియోస్ బట్టి జెనిక్ బ్యాలెన్స్ థియరీ అంది ఫినోటైపిక్ క్యారెక్టర్ని, సెక్స్ని డిటర్మినేట్ చేస్తుందండి. ఇదే జెనిక్ బ్యాలెన్స్ థియరీ. ఓకేనండి, ఇది ఓవరాల్గా వాడు అడిగిన క్వశ్చన్ అనమాట. ఓవరాల్గా వాడు ఏం క్వశ్చన్ అడిగాడు? సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటి అన్నాడు. సెక్స్ డిటర్మినేషన్లో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ చెప్పమన్నాడు, అలాగే జెనిక్ బ్యాలెన్స్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ చెప్పమన్నాడు. ఆ రెండు మనం క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 10 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే జెనిక్ బ్యాలెన్స్ థియరీ 5 మార్క్స్కి అడుగుతాడు, లేదా క్రోమోజోమల్ థియరీ 5 మార్క్స్కి అడుగుతాడు, సెక్స్ డిటర్మినేషన్ 5 మార్క్స్కి అడుగుతాడు, లేదా 3 కలిపి వాట్ ఈజ్ సెక్స్ డిటర్మినేషన్, అలాగే క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్, జెనిక్ బ్యాలెన్స్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ కూడా వివరించమని, ఆ రెండు థియరీస్ని వివరించమని 10 మార్క్స్కైనా అడిగే అవకాశం ఉంటుంది. మనం క్లియర్గా సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అందులోని క్రోమోజోమ్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏమో చెప్పాం. అందులో 4 మెథడ్స్ చెప్పాం. 4 మెథడ్స్ మ్యాన్ అండ్ డార్సోఫిలాలో ఎలా జరుగుతుంది, ఇన్సెక్ట్స్లో ఎలా జరుగుతుంది, బర్డ్స్లో ఎలా జరుగుతుంది, అలాగే బటర్ఫ్లైస్ ఎలా జరుగుతుందో మనం చెప్పుకున్నాం క్లియర్గా. అలాగే జెనిక్ బ్యాలెన్స్ థియరీ అంటే ఏంటో చెప్పాం, దాని ఫార్ములా చెప్పాం, అండ్ ఆ బాక్స్ని కూడా క్లియర్గా క్యాలిక్యులేషన్ కూడా వివరించాం. ఇది కంపల్సరీగా ఎగ్జామ్లో ఈ బాక్స్ మీరు రాయాలి జెనిక్ బ్యాలెన్స్ థియరీకి. ఓకేనండి.